నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుద్భయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. నిన్నటి క్లాస్ లో మనం వివిధ రకాలైనటువంటి మోషన్ ఫ్రీ అయ్యేటువంటి టెక్నిక్స్, అదేవిధంగా ఆహార పదార్థాలు, ఔషధాలు వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. తదుపరి మనకి ఈరోజు క్లాస్లో ప్రధానంగా మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ నిద్ర, ఇన్సామ్నియా గురించి చెప్పుకుంటాం. ఇన్సామ్నియా అనేది సాధారణంగా నిద్ర లేని వాళ్ళని ఇన్సామ్నియా అని పిలవరండి. బాగా నిద్ర లేకుండా ఉండేటువంటి వాళ్ళని ఈ కేటగిరీలో ఉంచుతారు. సాధారణంగా ఒక గంట అటు ఇటు దొరలేక పడుకుని మార్నింగ్ మామూలుగా లేచేటువంటి వాళ్ళని కొంచెం నిద్ర తక్కువ అవుతోంది, డిస్టర్బ్ గా ఉంది అని అంటాం. అదేవిధంగా మధ్యరాత్రిలో కొంచెం ఆకలి లేవటము, లేదంటే కొంచెం గ్యాస్ పట్టేసి లేవటం, యూరిన్ కి వెళ్లాల్సి రావటం, ఇటువంటి కారణాల వల్ల నిద్ర లేకపోవటాన్ని మనం ఈ ఇన్సామ్నియా కింద తీసుకోండి. ఇన్సామ్నియా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పెక్యులియర్ కండిషన్. మనం కళ్ళు మూసుకుని ఉంటాము కానీ నిద్రలోకి వెళ్ళము. ఎనీ క్షణం ర్యాపిడ్ గా మనం లేచేటువంటి పరిస్థితిలో ఉంటాము. డీప్ స్లీప్ అనేది అసలు టచ్ చేయము. అటువంటి బాగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ నే మనం ఇన్సామ్నియా అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకు అంటే మన శరీరం అనేది చాలా రకాలైనటువంటి జీవక్రియలు చేస్తూ దానికి ఒక రెస్ట్ అనేది అవసరం. మనం చూసినట్లయితే వెహికల్స్ ఉంటాయి, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, హై ఎండ్ వెహికల్స్ మిగిలిన వాటి అన్నిటికంటే కొంత ఎక్కువ దూరం ప్రయాణం చేయగలిగినటువంటి క్యాపబిలిటీతో ఉంటాయి. అయినప్పటికీ వాటికి కూడా ఒకానొక పాయింట్ దగ్గర రెస్ట్ అనేది లేకపోతే కంటిన్యూస్ స్ట్రెచ్ జర్నీ అనేది తొందరగా పాడైపోవడానికి, బోరుకొచ్చేయడానికి కారణం అవుతుంది. సో కాబట్టి మన యొక్క మోటార్ వెహికల్ అనేది అంతలా ఉంటే నిత్యము ఎక్కడా కూడా దీనిలో గుండె, బ్రెయిన్ ఇట్లాగా చాలా రకాల అవయవాలు ఉన్నాయి కదా, వీటికి కూడా సరైనటువంటి రెస్ట్ అనేది చాలా అవసరం. అటువంటి రెస్ట్ గనక మనం ఇవ్వకపోతే అవి వాటి యొక్క న్యాచురాలిటీని కోల్పోతాయి. ఎలా అయితే గులాబీ సుగంధం లేకపోతే నార్మల్ గడ్డి పువ్వుతో సమానం అయిపోతుందో, మనం కూడా న్యాచురాలిటీ కోల్పోయినటువంటి అవయవాలతో పనిలో, సామర్థ్యంలో, ప్రతి దానిలోనూ తక్కువ కాబడతాం న్యాచురల్ గా. సో ఆ విధంగా మన యొక్క సామర్థ్యానికి కూడాను ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది శరీరానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. అందుకనే దీన్ని త్రయ ఉపస్తంభాల్లో చేర్చారు. అంటే 3 బేసిక్ పిల్లర్స్ ఫర్ ఎవ్రీ ఇండివిడ్యువల్, వెదర్ ఈజ్ మేల్ ఆర్ ఫిమేల్. అతను మగవాడైనా కావచ్చు, ఆడమనిషి అయినా కావచ్చు, ఎవరైనా కానీ ఈ నిద్ర, ఆహారము, బ్రహ్మచర్యము అనేటువంటి 3 ఉపస్తంభాల మీదే నిలబడి ఉంటుంది వాళ్ళ శరీరం అనేది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను ఈ నిద్ర గురించినటువంటి అవగాహన, నిద్ర మనం సరిగా పోవాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది కంపల్సరీ ఉండాలి. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. ఆయుర్వేదం నిద్ర గురించి ఏం చెప్తోందంటే నిద్రాయత్తం సుఖం దుఃఖం పుష్టికార్ష్యం బలాబలం. అంటే నిద్ర అనేది తీసుకోవడం ద్వారా ఒక మనిషి బలవంతుడవుతాడు. ఎలా అంటే మనకి కుంభకర్ణుడిని చూసినట్లయితే 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోవటం వల్ల విపరీతమైన బలవంతుడు అవుతాడు. ప్రపంచంలో అందరికంటే బలవంతుడు అవుతాడు. సో అలాగా అదే కుంభకర్ణుడిని నిద్ర మధ్యలో లేపేస్తే అతని యొక్క శక్తిహీనతతో లేస్తాడను. అంటే లేవటంతోనే అతను శక్తిహీనుడుగా ఉంటాడు. ఎందుకు అంటే అది న్యాచురల్ కాదు. మన్ని కూడా చూడండి, మిడ్ నైట్ లో లేపి బైక్ తీసి వెళ్ళండే ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ లేస్తాం. మామూలుగా డే టైంలో డ్రైవ్ చేసినట్టు చేయలేం. అదే విధంగా ఈ నిద్ర అనేది కూడాను ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వాళ్ళకి శారీరక బలము, ఇమ్యూనిటీ పవర్, అదే విధంగా పనిచేసేటువంటి సామర్థ్యము, ఒత్తిడిని తట్టుకునేటువంటి సామర్థ్యం, మానసిక శారీరక బలాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి.
సో కాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. పుష్టి అంటే శరీరం కూడాను చూడటానికి మంచిగా లావుగా సుష్టుగా ఉండాలి అంటే గనక నిద్ర అనేది కంపల్సరీ అవసరం. ఆ నిద్రా సమయంలోనే శరీరం అనేది పెరుగుతోంది అని చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా మనకి తెలుస్తోంది. మనం మొక్కలు అవన్నీ గూడాను గమనించినట్లయితే, మనం మార్నింగ్ చూసినప్పుడు చిన్నగా మొగ్గలు కనపడితే మరుసటి రోజు చూసేసరికి అవి పూలే మనకు కనబడుతూ ఉంటాయి. అలాగా ప్రతి ఒక్క జీవి కూడాను ఈ రాత్రి ఇచ్చేటువంటి ఒక గొప్పదైనటువంటి వరము నిద్ర. అయితే చాలా మంది ఈ బయోలాజికల్ క్లాక్స్‌ని నైట్ డ్యూటీస్ పేరుతో గాని, లేదంటే వర్క్ వల్ల లోడ్ వల్ల కానీ, ఎక్స్‌ట్రా డ్యూటీ చేయటానికి గాని, నిద్రని లెక్క చేయకుండా పని చేయడం అనేది జరుగుతూ ఉంది. సో, ఇలా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే నిద్ర వచ్చినప్పుడు పోకుండా దాన్ని బలవంతంగా ఆపి పని చేయటానికి అలవాటు పడిపోతూ ఉంటారో వాళ్ళలో స్టార్ట్ అయిపోయి ఈ ప్రాబ్లమ్ ఇన్సామ్నియాగా మారుతూ ఉంటుంది. సో, ఇన్సామ్నియా అనేది రావటానికి చాలా రకాల కారణాలుంటే, మనిషి తానుకి తానుగా నిద్రని వదిలేసి పనిచేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి కారణంగా కనబడుతుంది. ఇంకా గూడాను ఆయుర్వేదిక్‌లో చాలా రకాలైనటువంటి కారణాలనేవి నిద్ర గురించి చెప్పబడ్డాయి. అవేంటంటే ఎక్సెస్‌గా బాడీని క్లీనింగ్ ప్రొసీజర్స్‌కి లోన్ చేయటం. కొంతమందుంటారు రిచ్‌గా ఉన్నాను కదా! బాడీ క్లీనింగ్ ప్రొసీజర్స్ పంచకర్మలు చేయించుకుంటే మంచిదన్నారని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతినిత్యము మసాజ్ చేసుకోవడం, ప్రతినిత్యం విరేచనం చేసుకోవడం, ప్రతినిత్యం వమన కర్మ, వస్తి కర్మ, రక్తమోక్షణం ఇలాగా చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే, బ్లడ్ డొనేట్ చేస్తే మంచిదన్నారని చెప్పి, ఇక బ్లడ్ 120 డేస్ కల్లా వచ్చేస్తుంది అని చెప్పి సంవత్సరానికి 3 సార్లు, 4 సార్లు, 6 సార్లు అలాగా లెక్క లేకుండా బ్లడ్ డొనేట్ చేయటం. లేదు అంటే గనక బ్లడ్ లెట్టింగ్ లీచెస్ ద్వారా గాని, వేరే కప్పింగ్ ప్రొసీజర్స్ ద్వారా గాని రక్తాన్ని మార్చుకుంటే మంచిదని చెప్పి రక్తాన్ని తీసేసుకుంటూ ఉంటారు. సో, ఆ విధంగా దోషాలు పోతాయని చెప్పి వాళ్ళు నమ్మి ఆ విధంగా బ్లైండ్‌గా చేయడం ద్వారా శరీరంలో ఉండాల్సినటువంటి ప్రాకృతికంగా ఉండాల్సినటువంటి కఫ దోషం అనేది తగ్గిపోయి, అది వీక్ అయిపోవడం ద్వారా వాతము, అదే విధంగా పిత్తము అనేటువంటి దోషాలు అంటే ఉష్ణత్వం వల్ల పిత్తము, శీతలత్వం వల్ల వాతము అనేవి ఇంక్రీజ్ అవ్వటం, కఫం అనేది తగ్గడం వల్ల ఈ వాత, పిత్త, కఫ ఇంబాలెన్స్ వల్ల ప్రధానంగా ఈ యొక్క నిద్ర ఇన్సామ్నియా స్టేట్ అనేది వీళ్ళలో కలగటం అనేది రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేయబడుతూ ఉంటుంది. అదే విధంగా ఎవరైతే బాగా బాధలో ఉంటూ ఉంటారో, అంటే సారోనెస్ ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతూ ఉంటారు. ప్రతి దాన్ని నన్నే అన్నారని ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఏ విషయం చెప్పినా వాళ్ళు అన్వయించుకుంటూ ఉంటారు. అరే! మొఖం మీద నల్ల మచ్చ ఉంటే ఇట్లా ఉండేదాన్ని క్యాన్సర్ అంటారు అని మనం క్లాస్‌లో జెప్తాం. ఇక ఏముంది మాకు బాడీ మీద చాలా మచ్చలున్నాయని జెప్పి మొత్తం అన్నీ కౌంట్ చేసుకోవడం, ఆ మచ్చలు ఎలా ఉన్నాయో చూసుకోవడం, ఇది అవునా? కాదా? ఇది క్యాన్సరా? కాదా? ఇట్లాగా ప్రతిదీ కూడాను ఆ డిసీజ్‌ని ఇదొక రకమైనటువంటి ఫోబియా అన్నమాట. సో, ఆ విధంగా డిసీజ్‌ని ప్రతిదాన్ని గూడా తనకు అన్వయించుకొని, అమ్మో! ఇది నాకొచ్చేసింది, ఇట్లా ఉంటుంది. లేదు ఇట్లా బైక్ మీదెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అనంగానే, బాబు నువ్వు బైకేసుకెళ్ళమాకు నాకు భయంగా ఉందని ఇంట్లో వాళ్ళని ఆపేయడం. సో, ఈ విధంగా మనిషి అనేవాడు చాలా రకాలైనటువంటి ఫోబియాస్‌కి లోనవుతూ ఉంటారు. సో, అటువంటి కారణాల చేత తర్వాత బాధపడటం, ప్రతి చిన్న విషయానికి బాగా రియాక్ట్ అవ్వటము, బాధపడటం చేత ఈ నిద్రలేమితనం అనేది వస్తూ ఉంటుంది. అదే విధంగా కొంతమందేంటంటే పూర్తిగా అయితే సెక్సువల్ యాక్టివిటీ అనేది అధికంగా చేస్తూ ఉంటారు. విచ్చలవిడిగా ఉంటుంది. అంటే వీళ్ళేంటంటే ఒక పార్ట్‌నర్ గాకుండా 4, 5 పార్ట్‌నర్‌లు ఒకే రోజు 4, 5 చోట్లకెళ్ళటం ఇట్లా రకరకాలుగా వాళ్ళ బిహేవియర్ అనేది చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి కూడాను ఈ నిద్రలేమి అనేది చాలా అధికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత యాంగర్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేసుకోలేనటువంటి వాళ్ళు. చిన్న చిన్న విషయాలకు కూడాను విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం, పెద్దగా అరవటం, లేదంటే గనక కొట్టడం, కొరకడం ఇట్లాంటి విషయాలు చేసేటువంటి వాళ్ళకి కూడాను ఈ యొక్క నిద్ర లేమి అనేది వస్తుంది. దీనికి కారణం ఏంటంటే బ్రెయిన్ అనేది మ బయటికి నార్మల్‌గా ముద్దలాగా కనపడుతుంది గానీ, అది మొద్దు కాదండి. దాని లోపల చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని తరంగాలుంటాయి. అవి చాలా ప్లెయిన్‌గా మనం ఓంకారం చెబితే ఏ విధంగా మనం చాలా హ్యాపీనెస్ ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటామో, బాడీ లోపల మీ ఏ పార్ట్ అయినా చూడండి బ్రెయిన్ దగ్గర మాత్రం మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓంకారం పూర్తిగా చెప్తున్నప్పుడు.
అదే విధంగా మనం కోప్పడుతున్నప్పుడు కూడాను తలలో అన్ని నరాలన్నీ బాగా చిట్లిపోతున్నట్టు, బాగా పగిలిపోతున్నట్టు, బాగా హెడ్ ఇట్లా ఇట్లా అనుకుంటూ కూడా అరుస్తూ ఉంటారు. సో, ఈ విధంగా బ్రెయిన్ అనేది చాలా సున్నితమైనటువంటి, శక్తివంతమైనటువంటి వ్యవస్థ. సో, నాడీ వ్యవస్థ. సో, కాబట్టి ఈ యాంగర్ అనే దాన్ని ఎంత తక్కువగా మనం ప్రదర్శిస్తే దాన్ని మనం కొని తెచ్చుకుంటాం కొన్ని సార్లు ప్రదర్శించడానికి. సో, దాన్ని ఎంత తక్కువగా మనం ధరిస్తే అంత మంచిది. అంత తొందరగా మనకి నిద్ర పడుతుంది. ఎవరైతే ఎక్కువ యాంగ్జైటీని ప్రదర్శిస్తా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నిద్ర అల్పత అనేది ఒక ప్రాబ్లమ్‌గా ఉంటుంది. అదే విధంగా నాకు దక్కట్లేదు, అందరికీ వచ్చేస్తున్నాయి, నాకు ర్యాంక్ రావట్లేదు, నాకు సీట్ రావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు ఎక్కువగా రావట్లేదు. ఇట్లా రకరకాలైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇతరులతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళు కష్టపడేటువంటి దాకా కష్టపడకుండా నాకు అన్నీ రావాలి, నాకే రావాలి అనేటువంటి ఒక బ్యాడ్ మెంటాలిటీ వల్ల డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. తన యొక్క శక్తియుక్తులు తాను తెలుసుకోకుండా ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ముందు నుంచి కష్టపడకుండా లాస్ట్ మంత్‌లో చదివేసి ఫస్ట్ నుంచి చదివి ఫస్ట్ వచ్చిన వాడితో కంపేర్ చేసుకొని, వాడి వల్ల నాకు వాడికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. నాకెందుకు రాలేదని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. సో, అటువంటి యాటిట్యూడ్ అనేది ఉండటం వల్ల గూడాను, ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర అనేది త్వరగా రాదు. అదే విధంగా ఇరిటబిలిటీ. మనం చిన్న చిన్న విషయాలకి బాగా ఎక్కువగా స్పందించటం. లేదు అంటే గనక అదసలంతా నేనే చేయాలా? లేదు అంతా నేనే చేస్తా అన్నా కదా! నువ్వెందుకు మధ్యలో ముట్టుకుంటున్నావు? ఇట్లా రకరకాలైనటువంటి షేడ్స్ అనేవి మనిషిలో ఉంటాయి. సో, అటువంటి కండిషన్‌ని మెంటల్ ఇరిటబిలిటీ అదొక ప్రాబ్లమ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి ఏ జోన్‌లోకి వేయాలనేది ఆ జోన్‌లోకి డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళని వేస్తూ ఉంటారు. సో, ఇలాగ ఇరిటబిలిటీ అనేది మనిషిలో ఉన్నటువంటి మేధస్సుని నాశనం చేస్తుంది. అంటే మనిషి యొక్క ఆలోచన పవర్‌ని నాశనం చేస్తుంది. అదే విధంగా మనిషిలో ఉన్నటువంటి మెమరీ పవర్‌ని నాశనం చేస్తుంది. మనిషిని పూర్తిగా నాశనం చేసి నిద్రని కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడాను ప్రతి ఒక్క విషయానికి ఇరిటేషన్ అనేది రావటం అనేది చాలా పెద్ద సమస్య. అది మేజర్ సమస్యనమాట. అంటే ఒక వ్యక్తికి నిజంగా స్లో పాయిజనింగ్ అంటే ఏంటంటే అతను ఇరిటేషన్‌ని ట్రిగ్గర్ చేయటం. సో, ఇరిటేషన్ ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క అంశం మీద ఎవరిని చూసినా అసహ్యం కలిగేట్టు, ఎవరిని చూసినా భయం కలిగేట్టు, లేతే ఎవరిని చూసినా బాధ కలిగేట్టు, ఈ విధంగా మనిషి యొక్క మెంటాలిటీని గనక కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ నిద్ర యొక్క అల్పతలో, ఇన్సామ్నియా కండిషన్‌లో. అదే విధంగా ఇందాక చెప్పుకున్నాం. మన నైట్ టైమ్ వల్లనే ఆ చీకటి, తర్వాత చంద్రుడి కిరణాలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సంధ్య ఇట్లాంటివన్నీ కూడాను మనం అప్పటికల్లా పూర్వం రోజుల్లో మార్నింగ్ నుంచి సూర్యాస్తమయం వరకు కష్టపడి అక్కడి నుంచి కూడాను చాలా రిలాక్స్‌డ్‌గా కొంచెం వేడి నీళ్ళ స్నానం చేయడం, ఒళ్ళు పట్టించుకోవడం, కాస్త ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకోవడం, చంద్రుడి యొక్క కిరణాల్లో కాసేపు ఆహ్లాదంగా గడపడం, ఇట్లాంటివి చేసి నిదానంగా నిద్రకు ఉపక్రమించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉందంటే, సూర్యాస్తమయం అవంగానే మనకి 7కి షిఫ్ట్, 8కి షిఫ్ట్ అని ఆ టైంలోనే భోజనం చేసేసి, మధ్యలో ఏదన్నా తినటానికి తింటే అరగనటువంటి బాగా హార్డ్‌గా ఉండేటువంటి ఫుడ్ ఐటెమ్స్, లేదంటే ఇప్పుడు 24/7 ఉండే రెస్టారెంట్స్ వచ్చేసాయి. పిజ్జాలు, బర్గర్‌లని మిడ్‌నైట్‌లో వాటిని తింటూ ఉండడం, బాగా ఒబేస్ అయిపోవటం. ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎవరికైతే ఇటువంటి హాబిటేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడాను పూర్తిగా నిద్రలేమి, ఇన్సామ్నియాకి గురవ్వటం జరుగుతుంది. వీళ్ళల్లో బాగా దయనీయమైనటువంటి సిట్యుయేషన్ ఏంటంటే, ఒకానొక సందర్భంలోకి వీళ్ళ బ్రెయిన్ ఎలా అయిపోతుందంటే, ఇక నాకు ఏముంది? నాకు ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. నేను ఈ ప్రపంచంలో మొత్తం చూడాల్సిందేం లేదు. ఐ వాంట్ టు క్విట్ అని అది అసలు ఆనందమా? లేతే బాధ అనిలో తెలుసుకోలేని పరిస్థితిలో అయితే స్లీపింగ్ పిల్స్ గాని, లేదంటే గన్‌తో షూట్ చేసుకొని గాని చనిపోవటం అనేది కూడాను ఈ నిద్రలేమి సమస్యలో అతి తీవ్ర దశలో చేసేటువంటి పనుల్లో ఒకటి. సో, కాబట్టి అన్నీ అనుభవించాలి కానీ, ప్రతిదాన్ని గూడాను బాగా ఎక్కువ ఎడ్జెస్‌లోకి ఎళ్ళటం అనేది
శరీరం అనేది చాలా సున్నితమైనటువంటిది. దాన్ని నిదానంగానే మనం అనుభవించాలి తప్ప, ఒకేసారి నాకు అన్నీ ఉండాలి, ఒకేసారి అన్నీ జరగాలని చెప్పి మాత్రం ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా అది వాళ్ళ యొక్క పతనానికి, నాశనానికి కారణమవుతుంది. కాబట్టి అతి సర్వత్ర వర్జేత్ అని చెప్పి చెప్తారు. సో, అందుకని ఆ యొక్క టెండర్‌నెస్ అనేది మనలో లేకుండా జాగ్రత్తలనేవి తీసుకోవాలి. టైం అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రపోయేదానికి కూడాను చిన్న పిల్లల్లో 3 యామాలు అంటే 0-9 అవర్స్ స్లీప్ అనేది చిన్న పిల్లలకుండాలి. పెద్దవాళ్ళకి 2 యామాలు అంటే 6 అవర్స్ మినిమమ్ స్లీప్ అనేది ఉండాలి. ఇంకా కొంచెం స్ట్రెయిన్ అయ్యి గర్భవతులు, వృద్ధులు ఇలాంటి పేషెంట్స్ వాళ్ళకి 2:30-3 యామాల వరకు అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడాను వాళ్ళు నిద్రపోవచ్చు. ఈ నిద్ర అనేది సమ్మర్ సీజన్‌లో ఇప్పుడు మనకి వేసవి కాలంలో భోజనం చేసిన తర్వాత ఒక 1 ½ అవర్ ఆగి ప్రతి ఒక్కరూ కూడాను బాగా బాగా మిట్ట మధ్యాహ్నం బయట తిరగకుండా ప్రతి ఒక్కరూ కూడాను నిద్ర ఒక 1 అవర్ అన్నా తీసుకోవడం మంచిది అని చెప్పి ఆయుర్వేదం నిద్ర టైం గురించి చెప్పేటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నొప్పులు, పంటి నొప్పి కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, హార్ట్ పెయిన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ పెయిన్ కావచ్చు, కోలిక్ పెయిన్ కావచ్చు, ఏదైనా కానీ ఒక పెయిన్ అనేది మన యొక్క నిద్రని డిస్టర్బ్ చేసి ఆ నిద్రలోంచి మెలుకునేలాగా చేస్తూ ఉంటుంది. సో, పెయిన్‌కి బేసిక్ కాజ్ ఏంటంటే వాతము. సో, ఎవరైతే ఈ యొక్క పెయిన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళ కాజెటివ్ ఫ్యాక్టర్ ఎక్కడైతే ఉందో, ఈవినింగ్ టైము ఎక్కువగా హెవీగా ఉండే డైట్ తినకుండా ఉండాలని చెప్తాము. అదేవిధంగా స్పైసీగా ఉండే డైట్ తినకుండా ఉండాలంటాము. పుల్లగా లేనటువంటి ఆహారాలను తీసుకోవాలని చెప్తాము. ఈ విధంగా ప్లెయిన్‌గా, సాత్వికంగా తింటే కఫం పెరిగి నిద్ర వచ్చేటువంటి ఆహారాలు మాత్రమే తీసుకోవాలంటాం. అందుకే మీరు చూసినట్లయితే 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ ఆర్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ మనం తీసుకొని నైట్ టైము నిద్రపోతే ఎక్కువగా తొందరగా నిద్రొస్తోంది అని చెప్పి మనకు ఒక ఆరోగ్య సూత్రం కింద చెప్పబడుతుంది. సో, దీని బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇదనమాట. సో, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఎవరైనా ట్యూబర్‌క్యులోసిస్ పేషెంట్స్ గనక ఉంటే, నిద్ర లేమి అనేది వాళ్ళల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. నాట్ బికాస్ ఆఫ్ కాఫ్, నాట్ బికాస్ ఆఫ్ ఫ్లమ్, బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నల్ వీక్‌నెస్. ఆ యొక్క క్షయ వ్యాధి వల్ల వచ్చేటువంటి అంతర్గతమైనటువంటి బలహీనత వల్ల వాళ్ళకి నిద్రాల్పత అని చెప్పి మనకి కలగడం జరుగుతుంది. అదే విధంగా సివియర్‌గా వాత రోగాలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, పక్షవాతం కానివ్వండి, ముఖ పక్షవాతం కానివ్వండి, ఇలాగా బాధపడేటువంటి వాత రోగాలు, సివియర్‌గా జీఈఆర్‌డి లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు, పెప్టిక్ అల్సర్, డ్యూయోడెనల్ అల్సర్, అదే విధంగా కోలైటిస్, అల్సరేటివ్ కోలైటిస్ ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వాళ్ళు కానివ్వండి, ఈ నిద్ర అల్పత సమస్యలతో ఎక్కువగా బాధపడి ఇన్సామ్నియాకి గురవుతూ ఉంటారు. సో, ఇవన్నీ కూడాను మనకి ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి నిద్ర లేమికి, ఇన్సామ్నియాకి కారణాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఆహారాలు, ఎటువంటి విచారాలు చేయడం ద్వారా మనం ఈ నిద్రని సకాలంలో సక్రియాత్మకంగా పొందగలుగుతాం. అంటే పర్ఫెక్ట్‌గా ఒక గుడ్ స్లీప్ అనేది ఎప్పుడు మనకొస్తుంది, ఎటువంటి ఆహారాలు మనం ప్రధానంగా తీసుకోవాలి అని చూసినట్లయితే ఫస్ట్ వన్ అండ్ బెస్ట్ వన్ పాలు తాగడం. అంటే క్షీరపానం అనేది మంచి నిద్రాదాయకంగా చెప్పబడింది. ఇది కఫాన్ని ఇంక్రీజ్ చేయడంతో పాటు పిత్తాన్ని దాని యొక్క ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో, పిత్త సంబంధిత రోగాల్లో కూడా ఇది ఒక మందులాగా పనిచేస్తుంది. అందుకే దాంతో పాటు మనం నెయ్యిని కలుపుకొని తాగమని నిన్నటి క్లాస్‌లో చెప్పడం జరిగింది. మోషన్ ఎవరికైతే కాన్‌స్టిపేషన్ సమస్య ఉందో అటువంటి సమస్య కూడా కంట్రోల్ అవ్వటానికి నెయ్యిని ఒక చెంచా పాలల్లో కలుపుకొని తాగమని చెప్పడం జరిగింది. సో, అలా త్రాగడం వల్ల స్నేహ గుణం వల్ల రూక్ష గుణానికి విరుగుడు అవ్వటం వల్ల వాతం కూడాను అనులోమ దిశలో ప్రవర్తించి మోషన్ ఫ్రీ అవ్వటంతో పాటు వాళ్ళకి నిద్రకి భంగం కలిగించేటువంటి పిత్త, వాత దోషాలు 2 కూడా కంట్రోల్ అవుతాయి. దాంతో కఫం అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉండటం వల్ల గుడ్ స్లీప్ అనేది కలుగుతుంది. సో, ఇది ప్రధానంగా మనకి పాలు త్రాగడం వల్ల మనకి నిద్ర కలగడానికి ప్రధాన కారణం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చెరుకు సంబంధితమైనటువంటి బెల్లము, పంచదార, పటిక బెల్లము, చెరుకు రసము ఇట్లాంటివన్నీ కూడాను ఆహారాలు మంచి నిద్రని కలిగించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. తరువాత మనం ఆహారంలో తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి రసాలు, రసము, సాంబార్ ఇట్లాంటివి.
అదే విధంగా పళ్ళ రసాలు, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడాను మంచి నిద్రని కలిగిస్తాయి. తరువాత నాన్ వెజ్ డైట్ లో ప్రధానంగా చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, తాంబేళ్లు ఇలాంటివన్నీ కూడాను బాగా మంచి స్లీప్ ని కలిగించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. సీ ఫుడ్ కి ఆ శక్తి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మధురమైనటువంటి ద్రవ్యాల్లో ప్రధానంగా స్వీట్స్ ఏవైతే చేస్తామో ఘీ బేస్ తో చేసేటువంటివి, పాలతో చేసినటువంటి స్వీట్స్ వీటిని తీసుకుని పడుకుంటే కూడాను మంచి నిద్ర అనేది వస్తుంది. రైస్ తో చేసినటువంటి పాయసం గాని, రైస్ తో వండినటువంటి అన్నము, రైస్ తో చేసినటువంటి ఐటమ్స్ తిని పడుకున్నా అంటే కర్డ్ రైస్ లాంటిది తిని పడుకున్నా కూడా మనకి మంచి నిద్ర అనేది వస్తుంది. అదే విధంగా గోధుమల యొక్క చపాతీలు, పుల్కాలు వీటిని కూడాను కర్డ్ తో గాని, లేదంటే మంచిగా మనం చేసుకునేటువంటి ఈ శనగ చట్నీ లాంటిది గాని, ఇట్లాంటివి కొంత ప్రోటీన్ డైట్ తో హెవీగా ఉండేట్లు గనక మనం చూసుకొని తీసుకున్నట్లయితే ఇక్కడ హెవీనెస్ అంటే ఆహారంలో ఉండే క్వాలిటీ అండి. నాట్ ఇన్ లార్జ్ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీస్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఇది నా మీనింగ్ అన్నమాట. సో హెవీ అంటే మళ్ళా మీరు వేరేగా అనుకోకండి. ఆ విధంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడము. మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు లైట్ గా లిక్కర్ అనే దాన్ని తీసుకుంటే అది కూడా మంచి నిద్రని కలిగిస్తుంది. పాల సంబంధితమైనటువంటి స్వీట్స్, పాలకోవా, దూద్ పేడ, బాసుంది, తర్వాత రసమలై ఈ విధంగా ఉండేటువంటి చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. వాటిని కూడా మనం ఈ నిద్ర కోసం అని తీసుకోవచ్చు. అదేవిధంగా చిన్న పిల్లల్లో గనక నిద్ర బాగా ఇబ్బంది పడుతూ ఉంటే కర్డ్ లో కొంచెం పంచదార కలిపి గాని, ప్లెయిన్ కర్డ్ ని గాని వాళ్ళకి కొంచెం నైట్ టైమ్ తినిపిస్తూ ఉన్నట్లయితే యాంపుల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది వాళ్ళకి అందుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడాను సర్దుకుంటాయి. అదే విధంగా వాళ్ళల్లో ఏంటంటే ఈ శారీరక బలానికి అది చాలా ఉపయోగపడుతూ కఫాన్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా మసిలి పడుకునేటువంటి పిల్లల్లో అత్యధికంగా ఇది మంచి స్లీప్ ఇండ్యూసింగ్ ఏజెంట్ కర్డ్ అనేది చాలా అద్భుతమైంది. నేను చాలా మంది పేషెంట్స్ కి చెప్తాను. అప్ టు గెట్టింగ్ బర్త్ అంటే మనకి నెక్స్ట్ ప్రోజని మనకి పిల్లలు పుట్టే వరకు కూడాను మనం పెరుగు తినొచ్చండి. ఆఫ్టర్ దట్ ప్లీజ్ లీవ్ కర్డ్. నైట్ టైము పెరుగు తినటం మానేసేయండి. దానికి రీజన్ ఏంటంటే ఇక అక్కడి నుంచి కూడాను శారీరకమైనటువంటి శ్రమ మనకి నైట్ టైం అనేది ఉండదు. రెండోది మనకి కావాల్సినటువంటి నిద్ర అనేది న్యాచురల్ గా రావడము. 2 స్ట్రెస్ ఎక్కువగా ఉండటము. ఈ కారణాల వల్ల ఏంటంటే బ్లాకేజెస్ అనేవి ఏర్పడకూడదు. ఆ బ్లాకేజెస్ అనేవి ఏర్పడి టెన్షన్ డెవలప్ అయితే మనకి హార్ట్ అండ్ బ్రెయిన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ తలెత్తుతాయి. అందుకే ఆయుర్వేదంలో పెరుగు తినడానికి కూడాను ఒక వయస్సు అనేది నియమంగా చెప్పబడింది. ప్రధానంగా శారీరక శ్రమ అధికంగా చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉంటారో, ఎవరైతే సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారో ఖచ్చితంగా వాళ్ళు నైట్ టైం పెరుగు తింటే వాళ్ళకి చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి పెరుగు వల్ల వస్తాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ప్రాబ్లం రావడానికి తను గ్లామర్ పెంచుకోవడానికి కర్డ్ అనేది అధిక మోతాదులో తినడం వల్ల వచ్చిందని ఒక స్టేట్మెంట్ లో చెప్పినట్టు మనకి రిఫరెన్స్ ఒకటి కనబడుతోంది. సో కాబట్టి ఏంటంటే ఈ పెరుగు వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడాను దాని వల్ల ఫ్యూచర్ లో వచ్చే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వయస్సు నిమిత్తం మార్చుకుని మనం గనక తిన్నట్లయితే నిద్రాల్పత నుంచి బయటపడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి శారీరక అభ్యంగము. అంటే బాగా నూనె అప్లై చేసుకుని స్నానం అనేది చేయటము. అదే విధంగా నలుగు పెట్టుకుని స్నానం చేయటము. తర్వాత శరీరంలో కొన్ని పార్ట్స్ దగ్గర నాడులు అధికంగా ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ అధికంగా ఉంటుంది. అటువంటివి ఏంటంటే తల భాగము, మెయిన్ బ్రెయిన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇది కూడా సెంటర్ పార్ట్ ఆఫ్ ద హెడ్. ప్రిగ్మా అంటారు, బ్రహ్మరంధ్రం అంటారు ఇక్కడ ఉండేదాన్ని. ఆ పోర్షన్ లో ఆయిల్ అప్లై చేయడము. అదే విధంగా ఇయర్, నోస్ వీటికి సంబంధించి కూడాను డైరెక్ట్ బ్రెయిన్ కి కనెక్షన్ ఉండేటువంటి నర్వ్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి చెవుల్లో గాని, ముక్కులో గాని నూనె వేయమంటానికి అదే కారణం. ఈ రెండిటికి వేయడము. కంటికి సంబంధించిన సమస్యలు తగ్గించి నిద్రాల్పత తగ్గియడానికి అక్షికి సంబంధించిన తర్పణము, అదేవిధంగా కీరా దోస ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అటువంటివన్నీ అప్లై చేసుకోవడము, లేపనాలు లాంటివి చేసుకోవడము, ఇవన్నీ కూడాను శిరోలేపనం అంటే శిరస్సు ఫోర్ హెడ్ మీద చందనంతో గాని దాంతో గాని లేపనం చేసుకోవడం ద్వారా ఎక్కువ టెన్షన్స్, స్ట్రెస్ అనేవి తగ్గి మనకి కూల్నెస్ ఆఫ్ బ్రెయిన్ అనేది, కూల్నెస్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్ మన హెడ్ లోనే మొత్తం 5 సెన్స్ ఆర్గన్స్ కూడాను సీట్ అయి ఉంటాయి.
సో అందుకే దీన్ని ఉత్తమ అంగము అని చెప్తారు. మనకి దీనికి సంబంధించినటువంటి చికిత్సల్ని చాళక్య తంత్రము అనేటువంటి బ్రాంచ్ లో మనకి డీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బొడ్డు నేవెల్ బటన్. మనకి బొడ్డు దగ్గర కూడాను శరీరానికి సంబంధించిన అన్ని రకాల అవయవాలకి హెడ్ టు టో వెళ్ళేటువంటి నాడుల జంక్షన్ అన్నమాట బొడ్డు అనేది. సో కాబట్టి ఆ బొడ్డు దగ్గర అభ్యంగం చేయడం ద్వారా ఎక్కడ సమస్య ఉన్నా కూడాను అక్కడికి వాత సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది, కఫాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి నిత్యము కూడాను ఈ తల, ముక్కు, కన్ను, చెవి, తర్వాత బొడ్డు, ఆ తర్వాత పాదాల్లో పతంజలి మహర్షి చెప్పడం జరిగింది తన యొక్క యోగ సూత్రాల్లో. అక్కడి నుంచి 2 నాడులు కళ్ళకి వెళ్తాయి. అందుకని అక్కడ మనం అభ్యంగం చేయడం ద్వారా ఆ ఎనర్జీ అనేది కళ్ళల్లో ఉండేటువంటి ఈ శుక్లాలు, అర్మలు అంటే పొరలు, అదేవిధంగా కంటిలో మిరమిరలాటము, కంటి సంబంధిత సమస్యలు, దృష్టి దోషాలు ఇవన్నీ కూడాను తగ్గుతూ వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకి దీర్ఘకాలం పాటు కంటి సమస్యలు ఉండవు అని చెప్పడం జరిగింది. సో ఇదే మనకి సింబాలిక్ గా ఏంటంటే, మనకి చేతిలో ఏదన్నా గుచ్చుకుంది అనుకోండి, కళ్ళెంబడి నీళ్లు రావు. చేయి తెగినప్పుడు కళ్ళెంబడి నీళ్లు రావు. అన్లెస్ అంటే నాకు తెగిపోయింది బ్లడ్ వస్తుందని మనం ఏడిస్తే తప్ప. కానీ కాల్లో ఏదైనా చిన్నది దిగంగానే బడబడబడ ఫస్ట్ నీళ్లు వచ్చేస్తాయి. రీజన్ ఏంటంటే ఆ కంటికిను కాలుకి ఉన్నటువంటి రిలేషన్ అనేది, నర్వ్స్ అనేవి ఆ విధంగా ఉంటాయని ఎగ్జిస్టెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ప్రాక్టికల్ గా. సో నెక్స్ట్ వచ్చేసి బాడీకి సంబంధించి వివిధ రకాలైనటువంటి గంధము, కర్చూరాలు, అదేవిధంగా కస్తూరి, ఈ విధంగా ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి వాటిని అనునిత్యము లేపనం చేసుకుంటూ ఉండడం. అంటే మనకి ఎక్కడైతే బాడీలో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందో ఆ రీజియన్స్ అన్ని కూడాను ప్యూరిఫై చేసుకోవడము, వాటికి మంచి సెంట్స్ అలాంటివన్నీ రాసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే గుడ్ ఎరోమా, మంచి థాట్స్, నిద్ర అనేది ఫ్రీగా రావటం, మన మూడ్ అనేది మంచిగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో మూడ్ స్టెబిలైజర్స్ కింద ఉంటాయి. మీరు చూసినట్లయితే ఎక్కడైనా కూడాను మనకి వెంకటేశ్వర స్వామి గుడి, తిరుపతి, షిరిడి టెంపుల్ ఎక్కడ చూసినా కూడా మంచిగా తులసి, తర్వాత మంచి మంచి అద్భుతమైనటువంటి గంధం ఇచ్చేటువంటి ఫ్లవర్స్, కస్తూరి, వీటితో అలంకారాలు అవి చేయటం, ఇలాంటివి చేయడం వెనక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎంత మెంటల్ పీస్ లేకపోయినా అక్కడికి రాగానే ఈ యొక్క సుగంధం చేత అరోమా థెరపీ జరిగి మనకి మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్నెస్ పోయి ఒక్కసారిగా పాజిటివ్నెస్, మన కాన్సన్ట్రేషన్ అంతా భగవంతుడి మీద ఉండి మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ అనేది, బాండేజ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అందుకనే అలంకారాలు, అభిషేకాలు, లేపనాలు ఇవన్నీ చేసేదానికి మధ్య ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఆరోగ్యమైనటువంటి తత్వాన్ని అక్కడి నుంచి మనకి అందించడం ద్వారా స్వస్థత అనేది చేకూరుతూ ఉంటుంది. సో మనం సంస్కృతి సాహిత్యాల్లో మనం పొందేటువంటి గొప్ప అనుభూతి ఇదే అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అనువైనటువంటి దుప్పటి, అనువైనటువంటి మంచము, పట్టు పాన్పులు అలా చెప్తారు కదండి. ఆ విధంగా మనకి నచ్చినటువంటి స్టైల్లో మనం వాటిని నీట్ గా మెయింటైన్ చేసుకుంటే గనక నిద్ర అనేది న్యాచురల్ గా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి భార్యతో సుఖంగా గడపగలిగేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే గనక వాళ్ళకి నిద్రలేమికి అసలు డోకా ఉండదు. కీచులాడుకోవడం, గొడవ పడటం అట్లాంటివన్నీ బయట పడిన హాల్లో బెడ్రూమ్కి వచ్చేసరికి ఇద్దరి మధ్య కూడాను అన్యోన్యత, అనురాగం అనేది డెవలప్ చేసుకుంటే గనక నిద్ర సమస్య అనేది అటు భార్యకి కానీ, భర్తకి కానీ ఇద్దరికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే సరైనటువంటి నిద్ర ఉంటుందో ఇద్దరికి, వాళ్ళ మెంటాలిటీలు అన్ని కూడాను పాజిటివ్ గా ఆలోచిస్తాయి. ఏ ఒక్కరికి నిద్ర తక్కువైనా వాళ్ళు నెగిటివ్ గా ఆలోచించి రెండో వ్యక్తి పాజిటివ్ గా ఉన్న అతన్ని కూడాను వాళ్ళు నెగిటివ్నెస్ తో ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు. సో ఇంట గెలిచి రచ్చగెలవమంటారు కదా, ఇంట్లోనే గెలవలేక వాళ్ళు బయటికి వెళ్ళి కూడా అసమర్థులుగా ఉంటారు. ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఇద్దరిలో ఎవరు గొడవ పడినా ఎదుటి వ్యక్తి ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఈ అన్యోన్యత అనేది డెవలప్ అవడం కోసం కూడాను ఈ బెడ్రూమ్స్ అనే వాటిని, అట్మాస్ఫియర్ అనేది మనకి ఫస్ట్ నుంచి, అందుకే ఫస్ట్ నైట్ అప్పుడు కూడాను మొత్తం అన్ని కూడా పూలతో అలంకారం చేయటం, మంచి సెంట్స్ అవి కొట్టడం, మంచిగా స్వీట్స్ అవి పెట్టడం, మధ్య ఆంతర్యం కూడా ఇదే అనమాట. సో కాబట్టి బయట ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నా ఆ ఛాంబర్ లోకి వెళ్ళంగానే మనలో ఒక పాజిటివ్నెస్, ఒక వైబ్రేషన్స్ అనేవి రొమాంటిక్ గా, డిఫరెంట్ గా ఉండాలి. సో అలా లేకుండా వైలెంట్ గా, బాగా పయస్ గా లేదా పాయిజనస్ గా ఆలోచనలు ఉంటే కనుక
ఖచ్చితంగా అది నిద్రాల్పతికి కారణం అవుతుంది. ఆ ఫ్యామిలీ యొక్క మనుగడకి అది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ నియమాలన్నిటిని కూడాను పాటించాలి. 2 ఆ సమయంలో మాట్లాడుకునేటువంటి మాటలేవి కూడాను ఆర్థిక పరమైనటువంటివి గాని, లేతే ఫ్యూచరిస్టిక్ పరమైనటువంటివి గాని, అవన్నీ కూడా ఆ సమయంలో ఏవి మాట్లాడకూడదు. కేవలము అప్రైజల్ అయితే పొగడటం. లేదు అంటే గనక మనం పొందినటువంటి అనుభూతులు వాడితో చెప్పడం. సో, అవన్నీ కూడాను ఎలా ఉండాలంటే తేనె పూసిన కత్తి అంటారు కదా మాటలు. ఆ విధంగా ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటట్టు ఉండాలి గానీ, ఒకరి గురించి ఒకళ్ళు మాట్లాడుకునేవి బాగా పోక్ చేసినట్టు, కత్తి పెట్టి గుచ్చినట్టు, చాకు పెట్టి కోసినట్టు ఇట్లా ఉండకూడదనమాట మాట అనేది. సో, కాబట్టి ఆ మాటలు కూడాను ఎంచి జాగ్రత్తగా మాట్లాడుకోవడం వల్ల ఆ బెడ్‌రూమ్‌లో ఉండేటువంటి ఆహ్, పాజిటివ్‌నెస్ అనేది పెరుగుతుంది. దాంతో ఏంటంటే వీళ్ళ యొక్క నిద్ర యొక్క లేమి అనేది తగ్గుతూ వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయుర్వేదిక్‌లో ఏంటంటే మనకి ఇష్టమైనటువంటి స్త్రీ పురుషుడు వీళ్ళకి దేహాలకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లేపాలు, సెంట్స్ ఇలాంటివన్నీ గూడా చెప్పడం జరిగింది. వాటిని పూసుకొని, వాటిని రాసుకొని ఇద్దరు దగ్గరగా ఉండడం, హగ్ చేసుకొని ఉండటం ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా ఆలింగనాల వల్ల కూడా నిద్ర అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. బ్రెయిన్‌లో దానికి సంబంధించినటువంటి ఇవన్నీ రిలీజ్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈ క్రీడ ఉంటుంది గదండీ! వైల్ పెర్ఫార్మింగ్ సెక్స్ వాళ్ళేంటంటే నిదానంగా అంటే గుద్ది ఎదుటోళ్ళని చంపేయడం గాదండి. చిన్న చిన్న ముష్టిఘాతాలు, ఇలా కొట్టటాలు, చరచటాలు ఇట్లాంటివన్నీ కూడాను చేయడం ద్వారా కూడాను అటువంటి స్మాల్ ట్యాపింగ్స్ వల్ల బాడీలో ఉన్నటువంటి వాతం అనేది పోయి ఒక రకమైనటువంటి ఆహ్లాద భావం అనేది క్రియేట్ అవుతుంది ఎదుటి వ్యక్తిలో. దానివల్ల కూడాను నిద్ర అనేది జనిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ గూడాను ఒక లెవెల్ వరకు నార్మల్‌గా మనం డే టు డే యాక్టివిటీస్‌లో చేసేవి. అయితే ఇంకా గూడా నిద్ర రావట్లేదు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ చేసినా నిద్ర రావట్లేదు అంటే గనక, మనకు ఒక లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ అనేవి ఆయుర్వేదిక్‌లో చెప్పారు. వీటిని పాలతో, నీళ్లతో, పొడిలాగా లేతే మిక్స్‌డ్‌గా ఇట్లా రకరకాలుగా తీసుకోవచ్చు. అయితే ఆ లిస్ట్ ఏమున్నాయో ఒకసారి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి అశ్వగంధ. దీని యొక్క పౌడర్‌ని పాలల్లో మరిగించుకొని తాగితే ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మి. ఈ బ్రాహ్మి అనేది సిరప్ ఫార్మ్‌లో ఉంటుంది. లేతే టాబ్లెట్ ఫార్మ్‌లో ఉంటుంది. పౌడర్ ఫార్మ్‌లో ఉంటుంది. దీని కషాయం గాని, సిరప్ గాని లేదంటే ఘృతం ఫార్మ్‌లో గూడా ఉంటుంది. ఘృతం ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ బ్రాహ్మి. బ్రాహ్మి ఘృతాన్ని గనుక ఒక చెంచా తీసుకొని కొంచెం గోరువెచ్చని పాలు తాగి పడుకున్నా గూడా మంచి నిద్ర అనేది వస్తుంది. ఇక జటామాంసి. ఈ జటామాంసి అనే దానికి కషాయం ఫార్మ్ అనేది బెస్ట్‌గా చెప్పబడింది. దీన్ని డికాక్షన్ లాగా కార్చుకొని ఉదయం పరగడుపున గాని, నైట్ టైమ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ గాని తీసుకున్నట్లయితే మంచి నిద్ర అనేది వస్తుంది. నెక్స్ట్ వస. ఈ వస అనేది మనలో ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఇన్ కఫదోష, వాయిస్ అదే విధంగా మెంటల్ బ్యాలెన్స్ వీటికి సంబంధించినటువంటి సెక్రీషన్స్ ని కంట్రోల్ చేయగలుగుతుంది ఈ వస అనేది. అందుకే పిల్లలకి వస పోయడం వల్ల వాళ్ళ కోఆర్డినేషన్ పెరిగి మాటలనేవి తొందరగా వస్తాయి. సో, ఆ విధంగా వస అనేది చెప్పబడింది. ఈ వస అనే దాన్ని ఉదయం పూట చిటికెడు లేదంటే 2 చిటికెల మోతాదు హనీలో తీసుకొని నాలుకకి రాసుకొని నిదానంగా చప్పరిస్తూ తినాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అతి మధురము. ఈ అతి మధురం అనే దాన్ని పాలల్లో మిక్స్ చేసి ఎలా అయితే హార్లిక్స్, బోర్న్‌విటా, బూస్ట్ ఇలా తీసుకుంటామో అలా అతి మధుర చూర్ణాన్ని పాలల్లో మిక్స్ చేసేసి ఆ పాలు తాగితే గనక నిద్ర అనేది వస్తుంది. తర్వాత తగరము అనేటువంటి మెడిసిన్ ఉంది. దీన్ని కషాయం ఫామ్‌లో గాని, క్యాప్సూల్ ఫామ్‌లో గాని దొరుకుతుంది. దీన్ని అలా తీసుకుంటే మంచి నిద్ర అనేది వస్తుంది. శంఖ పుష్పి అని చెప్పి మనకుంటుంది. దీన్ని ఫ్లవర్స్‌ని వాటర్‌లో సోక్ చేసి ఆ వాటర్‌ని తీసుకున్నా, లేదంటే దీని వేరుతో మెడిసిన్ తయారు చేస్తారు. ఆ మెడిసిన్‌ని శంఖపుష్పి సిరప్ అని చెప్పి దొరుకుతూ ఉంటుంది. దాన్ని తీసుకున్న నైట్ టైము ఒక 10 ఎంఎల్ మోతాదులో మంచి నిద్రని ఇండ్యూస్ చేస్తుంది. తర్వాత రుద్రాక్షలు అని చెప్పి ఉంటాయండి. వీటిని ధారణ చేయటం ద్వారా పాజిటివ్‌నెస్ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ బీపీ అనేది కంట్రోల్‌కొస్తుంది. హై బీపీ కూడాను నిద్రని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి బీపీ కంట్రోల్ కోసం ఈ రుద్రాక్ష ధారణ, అదే విధంగా రుద్రాక్షలు ఒక 10 వాటర్‌లో నానబెట్టి సోక్ చేసి ఓవర్ నైట్ రెగ్యులర్‌గా ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల కూడాను ఈ బ్లడ్ సర్క్యులేషన్‌లో లోపాలు, బీపీ అనేటువంటి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా నిద్రని మనకి కలిగిస్తుంది.
అదేవిధంగా పల్లేరుకాయలు, గోక్షుర అని చెప్పి అంటారండి. వీటి చూర్ణాన్ని పాలల్లో కలిపి తీసుకోవడం ద్వారా ఇది ఒక వాజీకరణ ద్రవ్యం, అంటే స్పెర్మ్, సెమెన్ వీటిని ఇంక్రీజ్ చేయగలుగుతుంది. అదే విధంగా మనకి యూరిన్ అనేది బాగా పాస్ చేస్తుంది. దాంతో ఏంటంటే బీపీ, మెంటల్ గా మనకి ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడాను కంట్రోల్ అవుతాయి. ఈ విధంగా పనిచేయడం ద్వారా ఈ గోక్షుర అనేది కూడాను మంచి నిద్రాజనకంగా ఉంటుంది. తర్వాత ముస్లి అని చెప్పి ఉంటుందండి. శ్వేత అండ్ బ్లాక్ ముస్లి అని చెప్పి, కాలా ముస్లి అని. ఇవి శరీర దారుఢ్యానికి, మజిల్ డెవలప్‌మెంట్ కి, మెంటల్ స్టెబిలిటీకి బాగా ఉపయోగపడతాయండి. దీన్ని పాలల్లో కలిపి తీసుకోవడం అనేది మంచిది. శతావరి చూర్ణము. ఈ శతావరి చూర్ణము స్త్రీలకి అత్యంత ఉత్తమమైనదిగా, అదేవిధంగా ఎవరికైతే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందో, కరపాద దాహము అంటారు. అంటే చేతులు, కాళ్ళు బాగా మంటలొస్తున్నాయి అనే వాళ్ళకి ఇది పాలల్లో కలుపుకొని తీసుకుంటే ఈ పౌడర్‌ని బాగా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ గుల్కంద్. గులాబీ రేకులతో చేసింది. నిన్న కాన్‌స్టిపేషన్‌లో కూడా చెప్పుకున్నాం. దీన్ని పాలల్లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల దానిలో ఉండేటువంటి తేనె, పంచదార, గులాబీ రేకుల్లో ఉండేటువంటి మాధుర్యం, పాలల్లో ఉండేటువంటి స్వచ్ఛత వీటి వల్ల మనలో సాత్విక గుణం పెరిగి నిద్ర అనేది తొందరగా మనకి వస్తుంది. నెక్స్ట్ ఇలాచీ. ఇలాచీ అనేది మనకి సుగంధ ద్రవ్యాల్లో చెప్తారు. ఇది కిడ్నీలని క్లీన్ చేయగలుగుతుంది, రక్తాన్ని శుద్ధిపరచగలుగుతుంది. అదే విధంగా మనకి మనోరంజకమైనటువంటి అరోమాగా ఉపయోగపడుతూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అనేది పోగొడుతుంది. ముఖ్యంగా ఈ గురక అనేటువంటి సమస్యను తగ్గించడం ద్వారా నిద్ర అనేది మంచిగా పట్టడానికి ఉపయోగపడుతుంది. దీన్ని 2 కాయల గింజల్ని పౌడర్‌గా చేసి పాలల్లో వేసుకొని తాగితే గనక పటిక బెల్లం పౌడర్‌తో మంచి నిద్రాజనకంగా ఉంటుంది. అదేవిధంగా చందనము. దీన్ని మనం షర్బత్ లాగా, సుగంధి షర్బత్ లాగా శాండిల్‌తో గూడాను మనకి షర్బత్స్ వస్తాయి. శాండిల్ ఫ్లవర్ ఉన్నటువంటి షర్బత్ తాగడం గాని, తలకి ఇక్కడ ఫోర్ హెడ్ మీద లేపనం చేసుకోవడం గాని చేయడం ద్వారా దాని యొక్క శీతలత్వం వల్ల మనకి ఎక్కువగా నిద్రాజనకంగా ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఇందాక చెప్పుకున్నాం గదండీ! బెడ్‌రూమ్ అనేది ఎలా ఉండాలో, మంచి సుగంధభరితమైనటువంటి ఫ్లవర్స్, గులాబీలు, మల్లెలు, తర్వాత సంపెంగలు, మొగలి పూలు, ఆహ్, జాజి పూలు, విరజాజులు, ఈ విధంగా ఉండేటువంటి ఫ్లవర్స్, లిల్లీలు, వీటన్నిటిని కూడాను సమయానుకూలంగా మనం తీసుకొచ్చి మన యొక్క రూమ్‌లో, ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో వాటిల్లో వీటిని ఉంచుకోవడం ద్వారా ఆ అరోమా అంతా కూడాను రూమ్‌లోకి వెళ్ళంగానే ఒక రకమైనటువంటి మత్తు అనేది అవి ఇస్తాయండి. సో, ఆ మత్తు అనేది పాజిటివ్‌గా మనకి నిద్రజనకంగా ఉండేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మీరందరూ కూడాను ఈ నిద్రకి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి టిప్స్ ఈరోజు మనం చెప్పుకున్నాం. వీటన్నిటిని పాటించి నిద్ర లేమి సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే గనక అడగండి. ఇవి చేసినప్పటికీ నిద్ర రాకపోతే చాలా రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్, అదే విధంగా మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు మీరు మెడిసిన్స్ వాడుకొని నిద్రని రాకపోవటాన్ని జయించొచ్చు. ఇన్సామ్నియాని జయించొచ్చు. సో, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే గనక అడగండి. క్లారిఫై చేస్తాను. సుభాష్ గారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఇప్పుడు బేసికల్‌గా చాలా చెప్పారు గదా! చాలా రె లైక్ రెమెడీస్. అవునండి. సో, ఇవి ఏవన్నా వాడొచ్చా? లేదంటే ఈ పర్టిక్యులర్ రెమెడీ, ఈ పర్టిక్యులర్ ఆహ్, ఐ మీరు మీన్ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అండి? సార్ నేను స్టూడెంట్ సార్. జస్ట్ ఔట్ ఆఫ్ స్టూడెంట్. ఇంట్రెస్ట్. సో, అవును. సో మీరు అందుకనే నేనందుకే అడిగాను. ఇప్పుడు సంసారులకి కూడా కలిపి చెప్పానిక్కడ. సంసారాలకు సంబంధించింది మీరు మ్యారేజ్ అయినాక ప్రయత్నం చేద్దురు గానీ, ప్రస్తుతానికి మీరు నార్మల్‌గా ప్రాక్టీస్ చేయగలిగినవి చేయండి. ఓకే. అంటే మాక్సిమం ఎన్ని ప్రయోగాలు చేయగలిగితే అప్పుడు చేస్తేనే ఇది రిజల్ట్ చూపిస్తుంది. అంటే మీకు ప్రతిదీ కూడాను మనకి రోజు కూడా మనం గులాబీ పూలే తీసుకోవాలనేం లేదు కదండీ! అలాగా మనకి ఏ టైంలో ఏది మనకి అవైలబిలిటీ ఉంటాయో, ఏది ఈజీగా మనకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుందో అటువంటి టిప్స్‌ని మీరు పాటించొచ్చు. ఒక టిప్పు మనకి ఉపయోగపడుతుందంటే ఆ టిప్‌తో స్టిక్ ఆన్ అయి ఉండిపోవచ్చు. ఇబ్బంది యెస్ లేదు. సార్. ఓకే. థాంక్ యూ. వెల్కమ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి.
యాక్చువల్గా అది ఇన్సామ్నియా కింద వస్తుందా లేదా అని అడగడానికి చేస్తున్నాను. రాత్రి మామూలుగా 10కి పడుకున్నా, 2 దాకా మంచి డీప్ స్లీప్ పడుతుంది, 2-2:30 ఒక్కసారి. ఆ తర్వాత మీరు చెప్పారు కదా, అది డీప్ స్లీప్ కాదు, మనకి కొంచెం ఎప్పుడైనా అంటే మెలకుగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ కళ్ళు మూసుకుని పడుకుంటాం. మామూలుగా టైం దాకా 4:30 దాకా అలా పడుకోం. అది ఇన్సామ్నియా కింద వస్తుందా? రాదండి, అది ఇన్సామ్నియా కింద రాదు. అంటే నా బాడీకి అదే చాలా నిద్ర చాలా అని అర్థం. ఎంటైర్ నైట్ టైం స్లీప్ అనేది డిస్టర్బ్డ్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సామ్నియా. దీని వలన ఆరోగ్యం తేడా రాదు కదా? ఖచ్చితంగా తేడా రాదండి, ఇది వయసు చేత మీకు వచ్చేటువంటి మార్పు అండి. అంటే మీరు అన్నారు కదా మార్పు వస్తుంది కాబట్టి బాగా ఓల్డ్ ఏజ్ కి వచ్చిన వాళ్ళని వానప్రస్థాశ్రమం అని వేరే దగ్గర ఉంచేవాళ్ళండి. ఒకే దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు పాపం పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా, లేచి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏదో భయపడుతూ ఉంటారు. అందుకని ఏంటంటే వానప్రస్థాశ్రమం వచ్చింది అందుకని. ఎవరి సైకిల్ అనేది వాళ్ళకి నడిచిపోతూ ఉంటుంది. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే 3:30-4కి కూడా లేచి కూర్చుని స్నానం చేసేసి దేవుడి ఆరాధన చేసుకోవడం, యోగా చేయడం ఇట్లాంటివన్నీ ఈజీగా ఉంటాయి. వెరాజ్ బాగా వర్కహాలిక్స్ గా పనిచేసి నైట్ టైం ఇట్లా నిద్రపోయి వెంటనే లేవటం అంటే చాలా హారిబుల్ సిచ్యువేషన్ ఫర్ యంగ్ జనరేషన్ లైక్ అస్. అంటే మనకి ఏజ్ ని బట్టి మన యొక్క ఫ్యాక్టర్ అనేది గమనించుకోవాలి. కొన్నేళ్ల క్రితం అది మీరు చెప్పింది కరెక్ట్, నిద్ర ఏ మాత్రం సరిపోకపోయినా చాలా తిక్కగా ఉండేది, రోజంతా చాలా డల్గా ఉండేది. అంటే మరి ఈ లెక్కన ఇప్పుడు మీరు అన్నారు కదా మినిమం 6 hours స్లీప్ అని, 6 hours స్లీప్ ఇక్కడ ఇట్స్ నాట్ సఫిషియెంట్, అంటే సరిపోవట్లే మాకు. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాబ్లం అయితే కనుక మీకు ఏదైనా ఎసిడిటీ ప్రాబ్లం వస్తున్నా, లేదంటే కళ్ళ కింద నల్లచారలు వస్తున్నా, మెమరీ పవర్ బాగా తగ్గిపోతున్నా, ఖచ్చితంగా మీరు నిద్రకి చెప్పినటువంటి సూత్రాలు పాటించి నిద్ర అనేది టైం అనేది ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ ఇఫ్ యువర్ యాంపుల్ స్లీప్, మీకు ఏమి ఇబ్బంది లేదు, మార్నింగ్ కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారు, హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది, సో మీరు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. యు గో విత్ యువర్ స్లీప్ హ్యాబిట్. అంటే అప్పుడు యోగా చేయగానే కొంచెం సేపు మన ఈ అమృతాసనం పడుకుంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది, ఒక 5-10 minutes చాలా డీప్ స్లీప్ పట్టేస్తుంది. అందుకనే పెట్టారండి. బాడీ కూడా ఏంటంటే యోగాలో కూడాను శరీరము మనస్సు రెండు కూడా లగ్నమై ఉంటే ముందు శ్వాసక్రియ బాగా కనెక్ట్ అయి ఉండడం వల్ల యోగాలో నిద్ర అనేది చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా శవాసనం గాని ఇట్లాంటివి మీరు చెప్పినట్టు అమృతాసనం అని అన్నారు కదా, అలాగా. అంటే ఈ మధ్య శవాసనం అనట్లేదు, దాన్ని అమృతాసనం అని మార్చారు. తీసుకోవడం ద్వారా మనకేంటంటే ఎక్కువగా నిద్ర అనేది పర్ఫెక్ట్ గా ఇండ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే నాది ఇన్సామ్నియా కాదు. ఓకే, థ్యాంక్ యూ. నార్మల్ కండిషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనండి, ఈ రోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కించిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.